సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో దుబ్బాక ఎంపీడీఓ వేలేటి భాస్కర శర్మ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర శర్మను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో ఆయన నిబద్ధతతో నిజాయితీతో ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ భాస్కర శర్మకు అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్లు, ప్రస్తుత సర్పంచ్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మాజీ ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, పలువురు ఎంపీడీఓ భాస్కర శర్మను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీడీఓగా భాస్కర శర్మ తనతో పాటు 4.5 సంవత్సరాలు దుబ్బాక మండలానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన సేవలను మండల ప్రజలు ఎప్పుడూ గుర్తుకు చేసుకుంటారన్నారు. కాగా తన పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంపీడీఓ భాస్కర శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బస్టాండ్ను సందర్శించి టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేదని, పరిశుభ్రంగా ఉంచాలంటూ స్థానిక ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేల మంది ప్రయాణించే చోట ఇలా ఉంటే సహించేదే లేదన్నారు. ఈరోజు పదవి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనం కోరుకునేది ఒకటే, గౌరవం. మరి ఈరోజు భాస్కర్ గారు మరి ఆ గౌరవాన్ని మరి నేనే ఇంత పెద్ద ఎత్తున పరేషాన్ అవుతున్నాం. మరి ఇంతమంది ఆయన కుటుంబ సభ్యులు లెక్క మరి మన ఎంపీడీఓగా ఒక పదవిలో ఉన్న అధికారి కాకుండా ఒక మంచి మిత్రుడిగా, మరి ఒక స్నేహశీలిగా, ఒక కుటుంబ సభ్యునిగా మరి పేరు ప్రఖ్యాతులు గడించి ఈ ప్రాంతంలో మరి ఎన్నో సేవలు అందించి ఏ గ్రామం పైన ఆ గ్రామం బాగుండాలి, ఆ ప్రజాప్రతినిధులతో మరి సమన్వయం చేసి మరి గ్రామంలో మీ హక్కుల గురించి, బాధ్యతల గురించి ఎన్నో విషయాలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతవాసి మరి ఈ ప్రాంతంలో సిద్దిపేటనే కావచ్చు, దుబ్బాకనే కావచ్చు, మరి మిగతా అన్ని మండలాల మంచి పేరు తెచ్చుకున్న మరి భాస్కర్ గారు వారు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో మరి భగవంతుని ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులతోటి మరి వాళ్ళ మన్మరాలతోటి మరి ఇందాక చక్కగా డ్యాన్స్ చేసిన వాళ్ళ మన్మరాలకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుంటున్నాం. మరి వారి కుటుంబ సభ్యులతోటి, పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి వారు ఇంకా మరి రిటైర్మెంట్ ఒక పదవికే కాదు, మరి పదవికి రిటైర్మెంట్ అనేంత మాత్రాన మరి ఇంకా సేవలు చేసి ఈ ప్రాంతంలో మంచికి చెడుకు అన్నిటికీ ఒక పెద్ద మంచిగా ఉండాలి అని నేను ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంతమంది పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నాతో పాటు 4.5 years నాతో పనిచేశాడు. ఆ తర్వాత మన ముస్తాబాద్ మండలానికి పోవడం జరిగింది. అక్కడ 6 నెలల పాటు అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ మన దుబ్బాకకే మళ్ళీ ఎంపీడీఓగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మన అందరి సమక్షంలో ఇక్కడ పదవీ విరమణ చేసుకోవడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు దుబ్బాక మండలం అంటే పెద్ద మండలం, 30 గ్రామ పంచాయతీలు, 30 సర్పంచులు, ఎంపీటీసీలు, వీళ్ళందరి సమన్వయంతో అధికారాలను సమన్వయం చేసుకుంటూ మన దుబ్బాక గ్రామ పంచాయతీలను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వారు మన ఎంపీడీఓ భాస్కర శర్మ గారు. అంతేకాకుండా మన జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూడా మన లేబర్ శాతాన్ని పెంచడంలో కూడా జిల్లా లెవెల్లో మన దుబ్బాకను మొదటి స్థానంలో తెచ్చినటువంటి ఘనత మన భాస్కర శర్మ గారిని. ఆయన చేసిన పనులు మన దుబ్బాక మండలంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతాయి. కానీ సంతోషంగా తన కుటుంబ సభ్యులతో జీవించాలని కోరుకుంటూ పదవీ విరమణ తీసుకుంటున్నటువంటి భాస్కర శర్మ గారికి మన దుబ్బాక మండల ప్రజలందరి తరఫున, నా తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.